నమస్తే. అగ్రరాజ్యం లక్ష్యం భారతేనా? రెండో సూపర్ పవర్ చైనా కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళుతుందా? బంగ్లాదేశ్ పరిణామాలలో ఎవరిది కీలక పాత్ర? ఈ రెండు దేశాల ఆధిపత్య పోరులో భారత్ ఏం చేయబోతోంది? రెండు సూపర్ పవర్లను భారత్ ఎదుర్కోగలదా? బంగ్లాదేశ్ పరిణామాలలో కీలక పాత్ర ఎవరిది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హసీనా ప్రభుత్వాన్ని మార్చేయడానికి కారణాలేంటి చూద్దాం. ఆసియా ఖండంలో అమెరికా ప్రభావం పెరుగుతుంది. ఇన్నాళ్ళు మధ్య ప్రాచ్య దేశాలకే పరిమితమైన అగ్రరాజ్య ఆధిపత్యం ఇప్పుడు ఆసియా ఖండానికి పాకుతుంది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో అమెరికా తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసినా తన ఆటలు సాగలేదు. కొన్నేళ్ల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయింది అమెరికా. అటువంటి సమయంలో మళ్లీ బంగ్లాదేశ్ రూపంలో అమెరికాకు ఆసియా ఖండంలో తన పట్టును నిలుపుకోవడానికి వీలైంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో అమెరికా ప్రభావం పెరుగుతూ ఉండడంతో ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చైనాకు కాస్తో కూస్తో పట్టున్న బంగ్లాదేశ్లో అమెరికా తిష్టవేయడంతో డ్రాగన్ కంట్రీకి నష్టం చేకూరే అవకాశం ఉందా? బంగ్లాదేశ్ పరిణామాల పట్ల చైనా భవిష్యత్ కార్యాచరణ ఏమిటి చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా అమూల్యమైన మీ సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ను మిస్ అవ్వకుండా చూడండి. బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ ప్రక్రియ పూర్తయింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో డీప్ స్టేట్ కీలక పాత్ర పోషించింది. రిజర్వేషన్ పేరిట బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చడమే అంతిమ లక్ష్యంగా కొనసాగాయి. నిరసనలు పెరిగిన సమయంలో రిజర్వేషన్ల కోటాను ప్రభుత్వం తగ్గించినా ఆందోళనలు తగ్గలేదు. ఏకంగా ప్రధాని నివాసమే లక్ష్యంగా ఆందోళనకారులు దూసుకువెళ్లారు. పాకిస్తాన్కు చెందిన జమాత్-ఏ-ఇస్లామీ, బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ BNPతో పాటు అమెరికా డీప్ స్టేట్ కలిసి ఈ నిరసనలకు ఆజ్యం పోశాయి. ఈ మూడింటి లక్ష్యం అక్కడి షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడమే. వీటికి అనేక కారణాలున్నాయి, కానీ ప్రధాన కారణం మాత్రం భారతదేశమే. ప్రస్తుతం భారత్ గతంలో ఎన్నడూ లేనంతగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ను సూపర్ పవర్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అమెరికా, చైనా, రష్యాలకు మద్దతు ఇవ్వకుండా భారత్ స్వతంత్రత పాటిస్తోంది. దేశ ప్రజల ప్రయోజనాలే ప్రధానంగా మోదీ పనిచేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అమెరికా హెచ్చరికలను అస్సలు పట్టించుకోలేదు. రష్యాతో మైత్రిని కొనసాగిస్తూ వచ్చింది. ఆ దేశంతో పెట్రోల్ లావాదేవీలు కొనసాగించింది. భారీగా ముడి చమురును కొనుగోలు చేసింది. యుద్ధ సమయంలో ఇతర దేశాలు ముడి చమురు ధరలను పెంచినా రష్యా మాత్రం భారత్కు డిస్కౌంట్లోనే సరఫరా చేసింది. దీనివల్ల మన దేశానికి భారీగా విదేశీ మార్గం మిగిలింది. దీనివల్ల అన్ని దేశాల్లో, ముఖ్యంగా యూరప్, అమెరికాలో చమురు ధరలు భారీగా పెరిగినా భారత్లో మాత్రం స్వల్పంగానే పెరిగాయి. దీనికి మన దేశ స్వతంత్రతే కారణం. కేవలం రష్యాకు అనుకూలంగానే కాదు, అమెరికాతోనూ భారత్ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. ఆ దేశంతోనూ ఆయుధాలను కొనుగోలు చేసింది భారత్. అయినా కూడా ఈ వైఖరి అమెరికాకు నచ్చలేదు. తన ఆధిపత్య ధోరణికి అందరూ తలొగ్గాలనే వైఖరి అమెరికాది. దీంతో పాటు భారత్కు చైనా కూడా శత్రువే. చైనా విస్తరణవాద కాంక్షతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విస్తరణవాద కాంక్షతో సలామీ స్లైసింగ్ విధానంలో చైనా భారత్లోని భూభాగాలను ఆక్రమించుకుంటూ వస్తోంది. ప్రతి ఏటా కొంత భాగాన్ని ఆక్రమించుకోవడం, చర్చల అనంతరం సగ భూభాగాన్ని భారత్కు వదిలివేసి మిగిలిన భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటిని చూస్తూ ఉండిపోయాయి, కానీ చైనా విస్తరణవాదాన్ని అడ్డుకోలేకపోయాయి. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని చాలా వరకు అడ్డుకున్నారు. డోక్లాంతో మొదలు గల్వాన్ వరకు చైనాను కట్టడి చేశారు. గల్వాన్ ఘటనలో చైనా సైనికులు భారీగా మరణించారు. దాదాపు 40కి పైగా మరణించినట్లు విదేశీ వార్తాపత్రికలు చెబుతున్నాయి. దీనికి తోడు వాణిజ్యంలోనూ నాణ్యత లేని చైనా వస్తువులను కట్టడి చేశారు మోదీ. ఈ కారణంగా చైనా భారత్పై అక్కసును వెళ్లగక్కుతుంది. అమెరికా, చైనాలకు భారత్ అంటే గిట్టడం లేదు. అందుకే మన దేశాన్ని కట్టడి చేయడానికి ఈ రెండు దేశాలు కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్లో సరిహద్దులు పంచుకునే దేశాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, మయన్మార్తో పాటు ప్రస్తుతం బంగ్లాదేశ్లోనూ భారత వ్యతిరేక ప్రభుత్వాన్ని సృష్టించడంలో ఈ రెండు దేశాలు సఫలమయ్యాయి. అయితే ఇక్కడే చైనాకు ఒక చిక్కొచ్చి పడింది.
డ్రాగన్ కంట్రీకి అమెరికాకు మధ్య పొరపచ్చాలు ఉన్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని చైనా ఎప్పటికీ సహించదు. కానీ భారత్ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో అమెరికాకు తెరవెనుక సహాయం చేయడంతో ప్రస్తుతం బంగ్లాదేశ్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. ఆసియాలో అది కూడా చైనాకు కాస్తంత అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడడంతో చైనాకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీంతో బంగ్లాదేశ్ భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ప్రస్తుతం అమెరికా అనుకూల నిర్ణయాలే తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది మరీ పెచ్చుమీరితే ప్రమాదకరంగా పరిణమించే అవకాశమూ లేకపోలేదు. పూర్తి అమెరికా అనుకూల చైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బంగ్లాదేశ్ రాజకీయాల్లో చైనా సైతం కల్పించుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమెరికా చైనా ఆధిపత్యాల మధ్య బంగ్లాదేశ్ నలిగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.